ఫ్యాక్ట్ నెంబర్ 1, తెలుగు లాంగ్వేజ్ ఇన్ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఎందుకంటారో మీకు తెలుసా? ఇటాలియన్ లాంగ్వేజ్ లో మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ వెల్స్ అయిన AEIOUతో ఎండ్ అవుతాయి. సో ఆ లాంగ్వేజ్ లాగే మన తెలుగులో కూడా మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ AEIOUతోనే ఎండ్ అవుతాయి. సో 500 సంవత్సరాల క్రితం ఇటలీకి చెందిన ఎక్స్ప్లోరర్ నికోలా డికాటి మన తెలుగు ప్రాంతానికి వచ్చి ఇక్కడ భాషను విన్నప్పుడు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని సంబోధించాడు. ఎందుకంటే ఇటలీ ప్రపంచానికి వెస్ట్ సైడ్ ఉంటే మన ఇండియా ప్రపంచానికి ఈస్ట్ సైడ్ ఉంది. సో మన తెలుగు భాషకి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనే పేరు కూడా వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఆస్ట్రోనాట్స్ కి టూల్స్ అవసరమైతే నాసా ఆ టూల్స్ ని ఈమెయిల్ ద్వారా పంపుతుందని మీకు తెలుసా? మీరు విన్నది నిజమే. 3D ప్రింటర్ టెక్నాలజీని యూజ్ చేసి ఈ అద్భుతాన్ని చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఏ టూల్స్ అయితే అవసరం ఉంటాయో వాటిని నాసా ఇక్కడ ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ ద్వారా 3D వ్యూ క్రియేట్ చేసి ISS కి ఈమెయిల్ చేస్తుంది. ISS లోని 3D ప్రింటింగ్ మెషిన్ ఆ టూల్స్ ని ప్రింట్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, బైక్స్ లో ప్రత్యేకమైన స్థానం ఉన్న బుల్లెట్ బైక్స్ కంపెనీ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. 1901లో ఇంగ్లాండ్ లోని రాయల్ స్మాల్ ఆర్మ్ ఫ్యాక్టరీలో మొట్టమొదటిసారిగా ఈ బుల్లెట్ బైక్ ని తయారు చేయడం జరిగింది. అంతకుముందు ఈ ఫ్యాక్టరీలో గన్స్ అండ్ బుల్లెట్స్ తయారు చేసేవారు. అందుకే ఈ బైక్స్ బుల్లెట్ బైక్స్ అనేవారు. బైక్స్ అసలు పేరు రాయల్ ఎన్ఫీల్డ్. ఈ కంపెనీలోని ఫస్ట్ పదమైన రాయల్ అండ్ ఈ కంపెనీ ఉన్న టౌన్ ఎన్ఫీల్డ్ ని కలిపి రాయల్ ఎన్ఫీల్డ్ అనే పేరు పెట్టారు. 1994లో ఇండియాకి చెందిన ఎల్చర్ అనే కంపెనీ ఈ బైక్స్ కంపెనీని కొనుగోలు చేసింది. అప్పటి నుండి ఈ బైక్స్ భారతదేశ సొంత బైక్స్ గా ముద్రపడ్డాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, హైవేస్ మీద ట్రావెల్ చేసేటప్పుడు టోల్ గేట్స్ నుండి ఒక్కసారైనా ట్రావెల్ చేసి ఉంటారు. అక్కడ బస్సులకి కార్లకి మాత్రమే టోల్ గేట్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. బైక్స్ కింద కలెక్ట్ చేయరో తెలుసా? HAI వాళ్ళు నేషనల్ హైవేస్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ కన్స్ట్రక్ట్ చేసిన అమౌంట్ ని 10 to 20 years పాటు టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేసి రికవరీ చేసుకుంటారు. రిమైనింగ్ అమౌంట్ రోడ్ మెయింటెనెన్స్ కి యూజ్ చేస్తూ ఉంటారు. రోడ్ డ్యామేజ్ అనేది ఎక్కువగా హెవీ వెహికల్స్ అయిన కార్, బస్సెస్ వల్ల మాత్రం జరుగుతూ ఉంటాయి. బైక్స్ వల్ల అంత డ్యామేజ్ ఉండదు కాబట్టి రోడ్ ట్యాక్స్ కలెక్ట్ చేయరు. ఫ్యాక్ట్ నెంబర్ 5, గాడ్సే గాంధీ గారిని షూట్ చేసిన తర్వాత ఆయన చెప్పిన ఫస్ట్ వర్డ్ ఏంటో తెలుసా? రివెంజ్. ఎందుకో తెలుసా? ఫస్ట్, ఇండియా అండ్ పాకిస్తాన్ ని డివైడ్ చేయడానికి ఒప్పుకున్నందుకు. సెకండ్, 14th June 1948లో గాంధీ గారు పాకిస్తాన్ కి 55 crore rupees పార్టీషన్ సెటిల్మెంట్ కింద ఇవ్వాలని ఆహార దీక్ష చేశారు. నిజానికి అదే సమయంలో పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతుంది. దీంతో యుద్ధం జరుగుతున్నప్పటికీ ఇండియా పాకిస్తాన్ కి 55 crore rupees ఇవ్వడానికి అంగీకరించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.